హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందా? అది నేను చెప్పే ఈ ట్రిక్స్ను ఉపయోగించి మొబైల్ స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం చూడండి. మీరు స్కిప్ చేస్తూ చూడటం వల్ల లేదంటే ఈ వీడియో అనేది మీకు అర్థం కాదు. ముందుగా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కెమెరాను ఉపయోగించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ ఉంటారు. మెమొరబుల్ కోసం ఇంకా చాలా ఓల్డ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది. అలాగే మనము క్రోమ్ బ్రౌజర్ని ఉపయోగించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మూవీస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. వాటిలో ఏంటంటే చూసేసిన తర్వాత మళ్ళీ డెలీట్ చేద్దాంలే అనుకొని మనం మర్చిపోతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మన ఫోన్ స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన గ్యాలరీలో ఏవైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలాంటి ఏమైనా అనవసరమైన ఉంటే మాత్రం మొత్తం వెంటనే డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, మన ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మన స్టోరేజ్ అనేది ఫ్రీ అయింది మనం అనుకుంటాం. కానీ ఇక్కడే మనం పప్పులో కాలేస్తాము. ఎందుకంటే ఈ ఫొటోస్ అన్ని వీడియోస్ కానీ మొత్తం డిలీట్ అయిపోయినవన్నీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన స్టోరేజ్ ఫుల్ అవుతుంది కానీ ఖచ్చితంగా తగ్గదు ఫ్రెండ్స్. ముందుగా మన గూగుల్ ఫొటోస్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అవసరమైన ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే ఉండించుకొని, అనవసరమైన ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే మొత్తం డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే మనము ఫొటోస్ కానీ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి మనం అనుకుంటాము, కానీ డైరెక్ట్గా ఏంటంటే అవి రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇవన్నీ నేను అనవసరమైన వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే, ఇక్కడ చూడండి పైన డిస్ప్లే మీద బ్యాకప్ ఐటమ్స్ విల్ బి పర్మనెంట్ డిలీట్ ఆఫ్టర్ 60 days, అంటే 60 రోజుల వరకు మన ఫోన్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఆ స్టోరేజ్ ఫుల్ అవటం ఏంటంటే ఫుల్ అయిపోయి ఉంటుంది మన స్టోరేజ్ కూడా. వాటి వల్ల ఏంటంటే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పర్మనెంట్గా ఇప్పుడు డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. డిలీట్ అనే ఆప్షన్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. అలా మీద క్లిక్ చేసి పర్మనెంట్గా డిలీట్ చేసింది. ఇప్పుడు చూడండి, నథింగ్ ఇంటూ బిన్, అంటే రీసైకిల్ బిన్ మొత్తం ఎంటీ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే మన స్టోరేజ్ కూడా ఫుల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మన గ్యాలరీని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే అనవసరమైన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ చేసుకోండి. ఇది అక్కడ రీసైకిల్ బిన్లోకి వెళ్ళాయి, అంటే ఆ యాప్ అనేది సపరేట్, గ్యాలరీ అనేది సపరేట్ ఫ్రెండ్స్. డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్నీ డిలీట్ ఐటమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకున్నాను. ఇవి కూడా ఏంటంటే ఆఫ్టర్ 30 days అని ఉంది, అంటే 30 days వరకు కూడా మన ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది కదా. అలాగే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇవి కూడా డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. డిలీట్ చేసుకోవడం వల్ల అనేది మన ఫోన్ స్టోరేజ్ కొద్దిగా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మన సెట్టింగ్స్ ఆన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ యాప్స్ అన్నట్టు దాని మీద క్లిక్ చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్టోర్ యాప్ బై నేమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని యూజ్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఏ యాప్ని ఎంత స్టోరేజ్ యూజ్ చేసుకొని ఉన్నామో ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి. యాప్స్ కానీ మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి. యాప్ సైజులో ఎన్ని ఉంటాయి. కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టోరేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టోటల్ సైజు, యాప్ సైజ్ అనేది 280 MB, యూజర్ డేటా 294 MB, క్లియర్ క్యాచ్, ఈ విధంగా మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుని 575 MB ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే క్లియర్ క్యాచ్ ఫైల్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని దాన్ని డిలీట్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్, క్లియర్ ఆల్ డేటా. క్లియర్ ఆల్ డేటా అనేది అంటే మనం యాప్ని అనేది ఫ్రెష్గా యూజ్ చేస్తున్నట్టు, అంటే మన డేటా అనేది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికోసం ఏంటంటే ఓన్లీ క్లియర్ క్యాచ్ మాత్రమే క్లియర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క యాప్లో ఉన్న క్లియర్ క్యాచ్ని క్లియర్ చేసేసాను ఫ్రెండ్స్. అలాగే మన మొబైల్లో అనవసరమైన యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం అన్ఇన్స్టాల్ చేసుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్లో అనవసరమైన ఏం లేవు కాబట్టి నేను డిలీట్ చేసుకోను. తర్వాత మన ఫైల్ మేనేజర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళండి. ఇక్కడ ఆండ్రాయిడ్లో వెళ్ళేసి డేటా వ్యూ ఇన్ ఫైల్స్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మన ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తుంది. ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి డేటాలో వెళ్ళేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫైల్ని డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ ఆల్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఇది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్ని రన్నింగ్ అవుతుంది కాబట్టి ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది.
దయచేసి వీటి వల్ల ఏంటంటే మనకి ఎలాంటి డేటా అనేది డిలీట్ అవ్వదు. ఓన్లీ క్యాచీ ఫైల్స్ లాగా ఎలా ఉంటాయి, ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ డిలీట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ అనేది కొంచెం అయినా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత సేవ్ టు ఎస్టీ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మన ఫొటోస్ కానీ వీడియోస్ ఏమైనా ఉంటే ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తాయి. ఇప్పుడు ఏంటంటే సేవ్ టు ఎస్టీ కార్డ్ అని ఆన్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఉన్న ఎస్టీ కార్డుకి మొత్తం దానికి డైరెక్ట్గా ఓపెన్లో అయిపోతాయి, దానికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫ్రెండ్స్ డైరెక్ట్గా. నెక్స్ట్ ఏంటంటే మన మొబైల్కి సెట్ అయ్యి ఎస్డి కార్డ్ అనేది ఒకటి పర్చేస్ చేసి మంచి కంపెనీ చూసుకొని పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత మన మొబైల్ ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి. మనం ఆల్రెడీ ఏంటంటే అనవసర ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేసి ఉన్నాము, కాబట్టి అవసరమైన ఫైల్స్ అన్నీ ఎస్డి కార్డులోకి కాపీ చేసుకున్న తర్వాత మన ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొత్తం ఫైల్స్ అనేది డిలీట్ చేసేసింది. డిలీట్ చేసుకోవడం దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఆల్రెడీ ఎస్డి కార్డులో ఉన్నాయి కాబట్టి మన ఇంటర్నల్ స్టోరేజ్ అంతా ఎంటీ అంటే స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన పర్మనెంట్గా ఎస్డి కార్డులోనే ఉంటాయి, మన ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఫుల్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను చెప్పి ఈ ట్రిక్స్ను ఉపయోగించి మీ మొబైల్ స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వకుండా కాపాడుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.